లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఈశాన్య భారత రాష్ట్రాల మీద పడింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ క్రికెట్ అకాడమీల ఏర్పాటు శ్రీకారం చుట్టింది. దేశంలోని మారుమూల రాష్ట్రాలకు సైతం క్రికెట్ను విస్తరింపజేయడానికి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి నడుము బిగించింది. ప్రపంచంలోని అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ ఏటా ఐపీఎల్ నిర్వహణ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది. ఈ మొత్తంలో సింహభాగాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చిస్తుంది. దేశంలోని ప్రధాన క్రికెట్ కేంద్రాలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రపంచ ప్రమాణాలతో కూడిన స్టేడియంలు నిర్మించడం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో బీసీసీఐ సఫలమైంది. బీసీసీఐ నిధులతో ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటులో తన వంతు పాత్ర నిర్వర్తిస్తుంది. అయితే కొండలు గుట్టలు కికారణ్యంలో నిండిన ఈశాన్య భారత్కు సైతం క్రికెట్ను విస్తరింప చేయాలని నిర్ణయించింది. చెన్నైలో నేడు రెండో క్వాలిఫైర్స్ పోరు దేశ నలుమూలల నుండి క్రికెట్ విస్తరణ భాగంగా 2018-19 సీజన్ నుంచి ఈశాన్య భారత్లోని 6 రాష్ట్రాలకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలిలో చోటు కల్పించింది. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం జట్లు సైతం పాల్గొంటూ వస్తున్నాయి. 6 రాష్ట్రాలు ఇండోర్ క్రికెట్ స్టేడియంల నిర్మాణానికి బీసీసీఐ కార్యదర్శి జేషా శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగడం తనకు లభించిన గౌరవంగా, అదృష్టంగా పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక ఇండోర్ స్టేడియాలు ఈ 6 రాష్ట్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇండోర్ నెట్స్, స్విమ్మింగ్ పూల్స్, ఏడాది పొడుగున ఫిట్నెస్ కార్యక్రమాల కోసం సదుపాయాలు, శిక్షకులు ఈ ఇండోర్ స్టేడియంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈశాన్య భారత్ ప్రాంతంలో క్రికెట్ ప్రమాణాల అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మిజోరంలో సరికొత్త క్రికెట్ పెవిలియన్ను సైతం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈశాన్య భారత రాష్ట్రాల్లోని అస్సాంలో మాత్రమే ప్రపంచ ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఇప్పటి వరకు బీసీసీఐ ఏర్పాటు చేయగలిగింది.